మండలం ఇప్పర్లేటి గ్రామంలో మరి ఎంపీ శ్రీ దేవనారాయణ గారు అదేవిధంగా ఉమ్మడి అభ్యర్థిగా అరవింద్ బాబు అదేవిధంగా జనసేన బీజేపీ నాయకులందరూ కూడా ఇవాళ పాదయాత్ర మేము 5 ఏళ్లు పడిన కష్టానికి మాకు జరిగిన నష్టాలకు ఇవాళ మాకు ఫలితం ఇప్పర్లెడ్డిపాలెం గ్రామంలో మాకు ఫలితం వచ్చింది. ఆనాడు విత్తనం వేసాము, ఇవాళ కాయ వచ్చింది. ఆ కాయను మేము కోసం తింటున్నాం. మన 10 ఏళ్ళుగా వైసీపీకి అండగా ఉన్న సీనియర్ నాయకులు నాగేశ్వర రెడ్డి గారు, అదేవిధంగా ఇంకా చాలా మంది నాయకులు పెద్ద పోస్టులో ఉన్న వైసీపీ నాయకులందరూ కూడా వైసీపీ నుంచి టీడీపీలో చేరడం జరిగింది. చాలా సంతోషంగా ఉంది. మేమందరం కూడా ఈ ప్రజాస్వామ్యాన్ని కాపాడడానికి గ్రామాల్లో గ్రామ స్వరాజ్యం రావాలంటే మంచి నాయకులు రావాలని కోరుకున్నాము. అటువంటి కార్యక్రమాలు ఇవాళ నాగేశ్వర మండల పార్టీ నాయకులు మన పార్టీకి చేరినందుకు చాలా సంతోషంగా ఉంది. అదేవిధంగా దాదాపు 200 కుటుంబాలు ఇవాళ టీడీపీలో చేరడం జరిగింది. టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నాం కాబట్టి ప్రజలందరూ కూడా సంతోషంగా ధైర్యంగా మన పార్టీలో రావడం జరుగుతుంది. ఎవరైతే పార్టీలోకి వస్తున్నారో వైసీపీ నుంచి వాళ్ళందరూ కూడా ఎమ్మెల్యే గోపిరెడ్డి పార్టీ భయపెడుతున్నాడు. రాజకీయంగా మీ అంతు చేయాల్సిందని చెప్పి కామెంట్ చేస్తున్నాడు. ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు ఈ విధంగా భయపడినందువల్ల ప్రజలు ఇంకా తెచ్చిపోతారు. ఒక ఆటంబాంబులాగా పేలినట్టుగా వాళ్ళందరూ కూడా టీడీపీ ఓట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి వీటన్నిటి కూడా కారణం నువ్వు చేసే అవినీతి, నువ్వు చేసే దుర్మార్గాలు, నువ్వు సంపాదించిన అక్రమాస్తులు ఇవన్నీ కూడా బయట పెట్టడం జరిగింది. ఎక్కడ చూసినా కానీ గంజాయి మాఫియా, గుట్కా మాఫియా అన్ని నువ్వే చేస్తున్నావు. అటువంటి పరిస్థితుల్లో ఇటువంటి నాయకుడు మనకొద్దు. ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డిని పతనం చూద్దామని చెప్పి ప్రజలు కూడా కోరుకుంటున్నారు. ఎవరైతే వైసీపీలో పనిచేశారో, ఎవరైతే వైసీపీలో ఎమ్మెల్యే గోపిరెడ్డిని గెలిపించారో వాళ్ళందరూ కూడా పార్టీకి దూరం అయ్యారు. వాళ్ళు టీడీపీలో చేరి అండగా ఉండి పార్టీని గెలిపిద్దామని ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి మరొకసారి ఇప్పర్లెడ్డిపాలెం గ్రామ తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలకు, అదేవిధంగా ఎవరైతే వైసీపీ టీడీపీలో చేరిన నాయకులందరూ కూడా మరొకసారి అభినందిస్తున్నాను, ఆహ్వానిస్తున్నాను. గుండెల్లో పెట్టి దాచుకుని వాళ్ళు కాపాడుకుంటా అని చెప్పి మీడియా తెలియజేస్తున్నాను. ఇవాళ వైసీపీ ప్రభుత్వం పడిపోయినా కానీ, ఎలక్షన్ షెడ్యూల్ వచ్చినా కానీ అధికారులు ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి చెప్పినట్టే నటిస్తూ ఉన్నారు. ఎవరైతే కరెంటు ఈ అధికారులు ఉన్నారు, ఏఈలు కానీ డిఈలు కానీ వాళ్ళ మీద చర్యలు తీసుకుంటామని చెప్తున్నాము. ఇప్పర్లెడ్డిపాలెం గ్రామంలో కేవలం పెద్ద ప్రోగ్రాం చేసుకొని పర్మిషన్ తీసుకొని ఛాన్స్ ఉంటే మీరు దగ్గరుండి నా 5-6 గంటల కరెంటు తీస్తారా? ఎవరైతే రొంపచెర్ల మండలంలో ఏఈ గారు కానీ, నర్సరావుపేట డిఈ గారు వీళ్ళందరి మీద చర్యలు తీసుకుంటామని చెప్పి మీడియా మాకు తెలియజేస్తున్నాము. రేపు వచ్చి ఏఈడి మాకు సమాధానం చెప్పాలి. ఇటువంటి కార్యక్రమంలో ఏదైనా ఇబ్బందులు జరిగితే ఎవరు బాధ్యత తీసుకుంటారు? కరెంట్ డిపార్ట్మెంట్ బాధ్యత తీసుకుంటారా, పోలీసు వాళ్ళు తీసుకుంటారా? ఇవన్నీ కూడా మేము తేలుస్తాము. మా టీడీపీ కార్యకర్తలు, నాయకుల మీద ఎటువంటి చర్యలు తీసుకోవడానికి ప్రయత్నం చేసినా కానీ వైసీపీ నాయకులు, కార్యకర్తలకు మేము ఇదే హెచ్చరిస్తున్నాము. ఎవరు కూడా ఊరుకోము. మీ సంగతి అంతు చేల్చేదాకా మేము నిద్రపోవని చెప్పి మీడియా మాకు తెలియజేస్తున్నాం.